హాయ్ మేడం. హాయ్. ఈవెంట్ ఇంత అంటే చాలా చక్కగా ఘనంగా జరగబోయింది కదా, మీ మాటల్లో. ఇంతవరకు వచ్చామంటే ఆ దేవుని కృప, అంతకంటే ఎక్కువ మా పిల్లల పేరెంట్స్ సపోర్ట్తోనే వచ్చామండి. అన్నిటికీ మించి చెప్పాలంటే నా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్ చేసిన విధానం కానీ, నా పిల్లలు నేను ఒక గురువుగా నేను నాట్యం నేర్చుకొని ఒక గురువుగా నేను మారిన తర్వాత నా పిల్లలు నాకు ఇచ్చిన భరోసా కానీ ఇంతవరకు నన్ను తీసుకొని వచ్చింది. ఇక మీదట ఎన్నో ఇలాగా ఉన్నత శిఖరాలని తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ శిష్యులు కూడా చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. మా గురువుగారు అండి చాలా ఇష్టం, అంతేకాకుండా చాలా అంటే చాలా రెస్పెక్ట్, చాలా అంటే చాలా చక్కగా నేర్పించారు. మాకైతే చాలా చక్కగా చేసామని కూడా వాళ్ళ మాటల్లో విన్నాం. వాళ్ళు అట్లా చెప్తుంటే ఏ గురువుకైనా అసలు ఆనందం చాలా బాగుంటుంది. అవునండి, అది మాటల్లో చెప్పలేము. స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అది ఆనంద బాష్పాల రూపంలో ఎప్పుడో వచ్చేసాయి. నా పిల్లలే నాకు బలం. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు శ్రీ కోలా వెంకటేశ్వరరావు గారి గురించి కూడా మీ మాటలో. కోలా వెంకటేశ్వరరావు గారిని కలిసింది ఇది మొదటిసారండి. కానీ ఆయన గారి రిసీవింగ్ కానీ ద వే ఆఫ్ రెస్పెక్టింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మేము ఇక్కడ రీచ్ అయ్యేంత వరకు ప్లస్ స్టేజ్కి పర్ఫార్మెన్స్ ఇచ్చేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మమ్మల్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు, మాకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇలాగా ఆయన ఆధ్వర్యంలో జరిగే ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్కి నా పిల్లలతో నా బృందంతో ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా వీళ్ళతో పాటు ఇంకా టీంని తయారు చేసి ఇంకా అంటే వాళ్ళకి ఈ జనరేషన్లో మంచిగా వీళ్ళని వెనుకంటూ ఉంటూ మంచిగా నేర్పుతున్నందుకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి ఇంత చక్కగా మీరు మీ గురువుగారు నేర్పించారు కదా, మీ గురువు గారికి థ్యాంక్ యూ చెప్పరా మరి? అది మా పర్ఫార్మెన్స్ రూపంలో ఓకే, చాలా చక్కగా చెప్పింది, నా పర్ఫార్మెన్స్ని బట్టి చెప్తా అన్నది. సరే, చాలా థ్యాంక్ యూ మేడం.